Welcome to Nitanja online classes. Today we will be continuing with the lesson Oliver asks for more. So in the previous class video we have seen that in case of Oliver asks for more, we are reading about a poor boy who is not having mother and father, who is an orphanage. I have told you that what is mean by orphanage. Orphanage అంటే ఒక అనాథ పిల్లవాడు కథ గురించి మనం వింటున్నాం. So he has been dragged by the Bumble who is the in charge of the Oliverని లాక్కెళ్తున్న అతని పేరేంటి బంబల్. ఓకే, సో బంబల్ కోర్టు ముందు తీసుకువెళ్ళడం, బోర్డు అక్కడ ఒక 10 మెంబర్స్ బోర్డ్ మెంబర్స్ ఉండడం, వాళ్ళందరి ముందు కొన్ని క్వశ్చన్ రౌండ్ అనేది ఆలివర్ ఫేస్ చేయడం మీకు అందరికీ తెలిసిందే. సో ఆఫ్టర్ ఆస్కింగ్ ఫర్ ఫ్యూ క్వశ్చన్స్ ఆలివర్ వాజ్ సెంట్ టు ద వర్క్ హౌస్. లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను వర్క్ హౌస్ అంటే ఏంటి. అనాథ పిల్లలందరూ ఉండే ఒక పెద్ద రూమ్ లాంటిది, హాల్ లాంటిది, వేర్ దే విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. అక్కడ వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే ప్లేస్నే వర్క్ హౌస్ అంటారు. దానికి ఉన్న టీమ్ మెంబర్స్ ఆలివర్ వచ్చిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చేస్తారు. హౌ ఇట్ విల్ బి, లెట్ us కంటిన్యూ విత్ ద లెసన్. So for the first 6 months after Oliver Twist was moved in, the system was in full operation. As a result, during this period, the number of workhouse inmates got smaller and the inmates themselves shrunk in size and became thinner. సో మొదటి 6 నెలల వరకు కూడా ఆలివర్ ఆ వర్క్ హౌస్లోకి ఎంటర్ అయిన 6 నెలల వరకు కూడా అంతా బాగానే ఉంది. కానీ నెమ్మదిగా ఎంప్లాయీస్ తగ్గిపోవడం జరిగింది, అక్కడ వండే పదార్థాలు తగ్గిపోవడం జరిగింది. అంటే ఫుడ్ కూడా ఏంటంటే చాలా పలుచగా తక్కువగా పెడుతున్నారు, అలా పెట్టడం స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్, ద రూమ్ ఇన్ విచ్ ద బాయ్స్ వర్ ఫెడ్ వాజ్ అ లార్జ్ స్టోన్ హాల్ విత్ ద బిగ్ copper bowl at one end, out of which the master, dressed in an apron for the purpose and assisted by 1 or 2 women. సో ఏ రూమ్లో అయితే పిల్లలందరికీ భోజనం పెడతారో అది ఒక పెద్ద రూమ్ లాంటిది, రాళ్ళతో కట్టబడిన ఒక హాల్, పెద్ద హాల్. చాలా మన స్కూల్లో మీరు చూసారు కదా చర్చ్ రూమ్ చర్చ్లో హాల్ ఎలాగుంటుందో ఇంచుమించు అంతే పెద్ద హాల్, భోజనం చేయడానికి మాత్రమే. సో అండ్ అసిస్టెడ్ బై 1 or 2 women, ఒక షెఫ్ ఉంటారు యాప్రాన్ వేసుకొని, వడ్డించడానికి ఒక మాస్టర్ ఉంటారు, అతనికి హెల్పర్స్ కింద 2 మనుషులు ఉంటారు, లేడీస్. సో ఆఫ్ దిస్ ఫెస్టివ్ కాంపోజిషన్ ఈచ్ బాయ్ హ్యాడ్ 1 basin full and no more except on occasions of great public rejoicing. సో ఎప్పుడైనా పండగలకి అలాగా ఎక్స్ట్రా ఏమైనా పెట్టచ్చేమో కానీ నార్మల్గా ఒక బౌల్ నిండా వేస్తారు, అది మాత్రమే తిని ఊరుకోలే, ఆకలి అనిపించినా సరే ఇంక ఎక్స్ట్రా పెట్టడం జరగదు. సో ద బేసిన్స్ నెవర్ వాంటెడ్, బేసిన్ అంటే మన వాష్ బేసిన్ కాదు, ఓకే, మనం హ్యాండ్స్ వాష్ చేసే వాష్ బేసిన్ కాదు, వాళ్ళకి వడ్డించే స్మాల్ బౌల్స్. వాళ్ళు ఇప్పుడు మీకు పిక్చర్ చూపిస్తాను, ఒక్క నిమిషం. O Lord God, for the blessing of this generous and bountiful meal that thou hast placed before us, we give thanks. Amen.
Please, sir. I want some more. What? సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సీన్ ద వర్క్ హౌస్. అంటే వర్క్ హౌస్లోని అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, లేదా నిరాశ్రయ ఇల్లు లేని వాళ్ళు, అలాంటి పిల్లల్ని ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఫుడ్ పెట్టే ప్లేస్ని వర్క్ హౌస్ అంటారు. సో అక్కడ వాళ్ళు బౌల్స్ పట్టుకుని వస్తున్నారు చూడండి, ఫుడ్ వేయించుకోవడానికి. దాన్ని బేసిన్ అంటారు. అలాగే అక్కడ మీరు మాస్టర్ని చూసారు, షెఫ్ని చూసారు, వాళ్ళకు ఉండే అసిస్టెంట్స్ని చూసారు. సో వీడియోలో మీకు అర్థమై ఉంటుంది వాట్ ఈజ్ ఏ వర్క్ హౌస్. నౌ ద బేసిన్స్ నెవర్ వాంటెడ్ వాషింగ్. ద బాయ్స్ పాలిష్డ్ దెమ్ విత్ దేర్ స్పూన్స్ till they shone again. When they had performed this operation, they would sit staring at the copper bowl, which with sugar, such eager eyes as if they could have devoured the big bowl itself and everything in it. At the same time, they sucked their fingers most carefully to catch up any stray splashes of gruel that might have stuck thereon. Boys have generally excellent appetite. According to this story, they are telling that in the workhouse they should not wash the bowls or basins. వాళ్ళు యూజ్ చేసే బేసిన్ లేదా బౌల్ అని ఏదైతే మనం అంటున్నామో దాన్ని వాష్ చేయకూడదట, కడగకూడదు. సో దాన్ని ఏం చేస్తారు, వాళ్ళ స్పూన్ తోటి, ఏ స్పూన్ తోటి అయితే ఫుడ్ని తింటున్నారో ఆ స్పూన్ తోటి కంప్లీట్గా క్లీన్ చేయాలి. ఆ స్పూన్ను కూడా లిక్ చేయాలి, అంటే నాకుతో మొత్తం స్పూన్ని క్లీన్ చేసేయాలి. సో వాళ్ళు ఏంటంటే ఆ పని మళ్ళీ ఆ బౌల్ని వాళ్ళు మాస్టర్స్ చూపించాలి, మేము క్లీన్ చేసాం, ఫినిష్ చేసామని చెప్పి. బట్ వాటర్తో మాత్రం వాష్ చేయకూడదు. మీరు కూడా ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఆ పిల్లలు ఎంత బాధపడి ఉంటారు. అంటే మన ఇంట్లో మన పేరెంట్స్, మదర్ ఎవరైతే అమ్మ ఉందో, కర్రీస్ ఏమి ఉండడా, లేదా బెండకాయ వంకాయ ఇలాగ ఉండడం నాకొద్దు, నాకు నచ్చదు అని పడేస్తాము లేదా వదిలేస్తాము. కానీ ఇక్కడ అనాథ పిల్లలకి చిన్న బౌల్లో కొంచెం మాత్రమే జావ లాంటిది వేశారు. ఆ జావను కూడా ఎంతలా ఊర్చాలంటే ఆ కొంచెం జావనే మొత్తం స్పూన్తో ఊర్చాలి. స్పూన్ను కూడా నాకుతో కడిగేయాలి. బౌల్ కూడా వాళ్ళు తిన్న చిన్న బౌల్ మీరు వీడియోలో చూసి ఉంటారు, ఎంత కొంచెం ఒక గరిటెడు జావ వేస్తున్నారు. ఆ గరిటెడు జావే వాళ్ళు కడుపు నింపుకోవాలి తప్ప మధ్యలో పకోడీలు, బజ్జీలు ఇలాంటివి ఏవి ఉండవు. స్నాక్స్ కూడా ఏమి ఉండవు, లేదా పిజ్జా, బర్గర్లు కూడా ఉండవు. సో ఆ విధంగా వాళ్ళు అక్కడ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. ఓకే, ఎట్ ద సేమ్ టైమ్ దే సక్ దేర్ ఫింగర్స్. బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ యాప్టైట్. అబ్బాయిలకి సాధారణంగా ఆకలి ఎక్కువ ఉంటుంది. అలాంటి ఆకలితోటి వాళ్ళు ఆ కొంచెం జావతో సరిపెట్టుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, ఊహించండి ఒక్కసారి. నౌ ఆలివర్ ట్విస్ట్ అండ్ హిస్ కంపానియన్స్ సఫర్ ద టార్చర్స్ ఆఫ్ స్లో స్టార్వేషన్. ఆలివర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వర్క్ హౌస్, ఆ హాల్లో ఆకలితో అలమటించడాన్ని అంటే అదొక టార్చర్, అదొక బాధను భరించారనమాట. సో గాడ్ సో వర్షియస్ విత్ వైల్డ్ హంగర్ దట్ వన్ బాయ్ కుడెంట్ స్లీప్ మైట్ హ్యాపెన్ టు ఈట్ ద బాయ్ హూ స్లెప్ట్ నెక్స్ట్ టు హిమ్. ఆకలితో వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే, ఒక అబ్బాయి సడన్గా నిద్దట్లోని పక్కన పడుకున్న అబ్బాయిని తినడానికి ట్రై చేశాడు, అంటే కొరికేస్తున్నాడు. అంత ఆకలి బాధతో వాళ్ళు బాధపడుతున్నారు. నౌ సడన్లీ వాట్ హ్యాపెండ్ ఇస్ సమ్ నైట్ హ్యాపెన్ టు ఈట్ ద బాయ్ హూ స్లెప్ట్, who happened to be a weakly youth of tender age. He had a wild, hungry eye, and they believed him. A council was held. Lots were cast who should walk up to the master after supper that evening and ask for more, and it fell to Oliver Twist. సో ఏంటి, ఇంకా లాభం లేదు, దీనికి ఏదైనా సొల్యూషన్ కనిపెట్టాలి అని చెప్పి లాటరీ వేసుకున్నారు. ఎవరు ముందుకు వెళ్ళాలి, ఎవరు అడగాలి అని చెప్పి. అప్పుడు ఛాన్స్ ఎవరికి వచ్చింది, అడిగే ఛాన్స్ ఆలివర్ ట్విస్ట్కి వచ్చింది. ఆలివర్ ట్విస్టే అడగాలి అని ఒక ఛాన్స్ వచ్చింది, అది కూడా ఒక లాటరీ పద్ధతి ద్వారా. ఓకే, ద ఈవినింగ్ అరైవ్డ్. ఆ సాయంత్రం అంటే మళ్ళీ డిన్నర్ టైం అయింది. ద బాయ్స్ టుక్ దేర్ ప్లేసెస్. అందరూ కూడా కూర్చున్నారు. ద మాస్టర్ ఇన్ హిస్ కుక్స్ యూనిఫామ్స్ స్టేషన్ హిమ్సెల్ఫ్ ఎట్ ద కోపర్. మాస్టర్ అంటే ఏదైతే పెద్ద బౌల్ ఉంటుందో, మొత్తం బాణి అంటారు చూడండి, అలాంటి బౌల్ దగ్గర మాస్టర్ రెడీగా నించున్నాడు. హిజ్ అసిస్టెంట్స్ రేంజ్డ్ దెమ్సెల్ఫ్ బిహైండ్ హిమ్. ద గ్రూయల్ వాజ్ సర్వ్డ్ అవుట్. ద గ్రూయల్ డిసపియర్డ్. ద బాయ్స్ విస్పర్డ్ టు ఈచ్ అదర్ అండ్ వ్రింకిల్డ్ ఇట్ ఆల్ ఓవర్. అంటే ఏంటి, హిజ్ అసిస్టెంట్ రేజ్ దెమ్సెల్వ్స్ బిహైండ్ హిమ్. ఇంకా అసిస్టెంట్లు నించున్నారు. గ్రూయల్ అనేది అంటే ఆ జావ్ అనేది సర్వ్ చేయబడ్డది.
ఇంకా బాయ్స్ అందరూ కూడా తినడం స్టార్ట్ చేశారు. అందరూ కూడా ఆలివర్ వైపు చూశారు. ఎందుకంటే ఆలివర్‌కే కదా లాటరీలో వచ్చింది, నువ్వే అడగాలి, నాకు ఇంకా కావాలి అనే మాట వాళ్ళ దగ్గర ఎత్తాలి అని. ఓకే, చైల్డ్ యాజ్ హీ సా హీ వాజ్ డెస్పరేట్ విత్ హంగర్ అండ్ రెక్లెస్ విత్ మైజరీ. హీ రోజ్ ఫ్రమ్ ద టేబుల్ అండ్ అడ్వాన్సింగ్ టు ద మాస్టర్ బేసిన్ అండ్ స్పూన్ ఇన్ హ్యాండ్. ఆలివర్ కూడా ఏంటి చాలా భయం లేకుండా, అంటే మీన్ ఆల్రెడీ బాధలు అనుభవించున్నాడు, ఇంకా తట్టుకోలేక ఇంకా అడిగేయాలని డిసైడ్ అయిపోయాడు ఆలివర్. సో ఆలివర్ కూడా లేచి వెళ్ళాలని ట్రై చేశాడనమాట. అంటే బౌల్ పట్టుకున్నాడు, బౌల్లో స్పూన్తో పాటు ఇంకా వెళ్ళి అడుగుదాము, ధైర్యం కూడబెట్టుకున్నాడు. ప్లీజ్ సార్, ఐ వాంట్ సమ్ మోర్. వెళ్ళాడు, వెళ్ళి ఏమని అడుగుతున్నాడు మాస్టర్ని, ప్లీజ్ సార్, ఐ వాంట్ సమ్ మోర్ అని అడుగుతున్నాడు. ద మాస్టర్ వాజ్ ఫ్యాట్ హెల్దీ మ్యాన్ బట్ హీ టర్న్డ్ వెరీ పేల్. హీ గేజ్డ్ హీ స్టూపిడిఫైడ్ ఫేస్. అంటే ఇంకేం లేదు, ఆలివర్ ట్విస్ట్ ధైర్యం చేసి ఇంకెన్నాళ్ళు ఈ బాధలు భరిస్తాము అనుకుని ధైర్యం చేసి వెళ్ళి మాస్టర్ దగ్గర నిలబడి ఐ వాంట్ సమ్ మోర్ అని అడిగాడు. ఐ వాంట్ సమ్ మోర్ అని అడిగితే అక్కడ మాస్టర్ లావుగా ఒక మాస్టర్ ఉన్నారు. ఆ మాస్టర్ ఇలాగా ఒక పేల్ ఫేస్, అంటే ఒక సీరియస్ ఫేస్ పెట్టుకొని ఆలివర్ ట్విస్ట్ వైపు చూడడం స్టార్ట్ చేశారనమాట. ఓకే, లెట్స్ ఫినిష్ దిస్ లెసన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఆల్రెడీ ఇట్స్ లైక్ 13 minutes class. Hope you will understand the lesson. Write the meanings for the hard words which I'll give you at the end of the video. Thank you. Please, sir, I want some more. What? Please, sir, I want some more. That's the beetle!